నాకు మిగిలి ఉన్న ఆఖరి అవకాశం మీ కూతురమ్మా. అవును బ్రాహ్మణి, నువ్వే నా కొడుకుని బ్రతికించగలవు. సరస్సు రూపంలో ఉన్న నువ్వు రాహుల్ కళ్ల ముందుకొస్తే వాళ్ళు కన్ఫర్మ్గా మార్పొస్తుంది. నా మాట వినడమే కాదు, వాడి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. దయచేసి ఒప్పుకోమ్మా. ఏం స్వార్థమండి మీది? కన్ను తల్లిగా మీకు మీ బిడ్డ జీవితం ముఖ్యమైతే నాకు నా కూతురు జీవితం కూడా ముఖ్యమే కదా. దాని భవిష్యత్తు మీ స్వార్థం వల్ల నాశనం అవుతుంటే నేనెలా ఒప్పుకుంటాను? అయ్యయ్యో, అలా మాట్లాడద్దమ్మా. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్రాపర్టీ, జ్యువెలరీ, బంగారం ఏం కావాలన్నా క్షణాల్లో అరేంజ్ చేస్తాను. బట్ నా కొడుకు ప్రాణం మీ కూతురు వల్లే నిలబడుతుంది. కాదనకండమ్మా. ఎప్పుడూ ఎవ్వరి ముందు చేచాచి అడగం తెలియని నేను మిమ్మల్ని కొంగు చాచి అడుగుతున్నాను. నా కొడుకుని కాపాడండమ్మా. వాడికి ప్రాణభిక్ష పెట్టండి. మీరు చేసే సాయాన్ని జీవితాంతం మర్చిపోను. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేను సిద్ధంగా ఉంటాను. ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? దయచేసి వెళ్ళండి. అమ్మా, చూడండి, తల్లిగా మీరు పడుతున్న బాధని నేను అర్థం చేసుకోగలను. ప్రాణంగా ప్రేమించిన మనిషిని దూరం చేసుకోవడం నిజంగా ఆ అమ్మాయి దురదృష్టం. కానీ మీరడుగుతున్న సాయం చేయడం అసాధ్యం. నేనే కాదు, పెళ్లి కాని ఏ ఆడపిల్ల ఒక భర్తకి భార్యగా, ఒక ఇంటికి కోడలిగా రాలేదు. అయ్యో, అది కాదమ్మా. నేను చెప్పేది వినండమ్మా. ప్లీజ్ ప్లీజ్, మీరు వెళ్ళండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. రా అమ్మా. అయ్యో, అమ్మా అమ్మా అమ్మా. సరస్సు, ఎక్కడున్నా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయా సరస్సు? మత్తులో ఉన్న రాహుల్ మనసు, ఆలోచన అన్నీ సరస్సుతోనే నిండిపోయాయి. అసలేం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. వాగ్దేవి, ఏమైంది? ఆ అమ్మాయి ఏది? వెనుకొస్తుందా? నీ మాట ఒప్పుకుందా? లేదండి, ఆ అమ్మాయి రానని చెప్పేసింది. రానని చెప్పడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓడిపోయానండి. నేను ఓడిపోయాను. ఒక తల్లిగా
రాహుల్ ప్రేమ ముందు ఓడిపోయాను. కన్నీళ్లతో కన్న ప్రేమతో గెలవలేక తల్లి కూతుళ్ల కోపం ముందు ఓడిపోయాను. కోట్ల ఆస్తున్నా ఇదిగో నా కొడుకుని కాపాడుకోలేక ఓడిపోయాను. పరిష్కారం ఉందని తెలిసి కూడా ఈ సమస్య ముందు నేను ఓడిపోయాను. కాదు, మన రాహుల్ పరిస్థితి వివరించావా? హాస్పిటల్లో ఉన్నాడని, రాకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పావా? చెప్పడమే కాదండి, రాహుల్ కథ మొత్తం అర్థమయ్యేలాగా వివరించాను. ఏం కావాలన్నా ఇస్తానని బ్రతిమలాడాను. ఎవరి దగ్గర చెయ్యి చాచని నేను కొంగు పట్టి అర్థించాను. అయినా వాళ్ల మనసు కరగలేదు, కనికరించలేదు. మేడం, నిన్నటి నుంచి రాహుల్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చాలా టైర్డ్గా ఉన్నాడు. బీపీ, షుగర్ లెవెల్స్ లో అయ్యాయి. డైజెస్టివ్ సిస్టమ్ కూడా డిస్టర్బ్ అయింది. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే చాలా ప్రమాదం. రాహుల్ మనసులో ఉన్న ఆ అమ్మాయినే కలవరిస్తూ ఆ జ్ఞాపకాలనే తలుస్తూ ఉన్నాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత అతని కళ్ళ ముందు ఆ అమ్మాయి లేకపోతే మాత్రం కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది. అర్థం చేసుకోండి మేడం. రాహుల్ మనకి దక్కాలి అంటే ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. నేను కూడా ఏం చేయలేను. ఐఎమ్ సారీ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలి? ఒక పని చేస్తాను వాగ్దేవి. నేను వెళ్ళి మాట్లాడతాను. తప్పకుండా ఒప్పించి రాహుల్ కోసం నేను తీసుకొస్తాను. మీరందరూ ఇక్కడే ఉండండి. అంకుల్, అంకుల్, ఎంతమంది అడిగినా వాళ్ళు ఒప్పుకునే స్థితిలో లేరు అంకుల్. మీరింత ట్రై చేస్తున్నారు కానీ అసలు ఆ బ్రాహ్మిణి రాకపోవడమే మంచిది. ఇప్పుడు కూటికి గతిలేని ఆ బ్రాహ్మణిని సరస్సులా మన కోటలో కూర్చోపెడితే దానికి మన స్టేటస్, రెస్పెక్ట్ అంతా నచ్చి పర్మనెంట్ గా మనింట్లోనే ఉండిపోతే అప్పుడేం చేస్తారు? తను బ్రాహ్మణి కాదు, సరస్సునే అయితే అప్పుడందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. నిజంగా ఆ అమ్మాయి సరస్సుయే అయినా సరే నా కొడుకు కోసం సంతోషంగా ఒప్పుకుంటాను. నా ఆస్తి, హోదా, పరపతి ఏది కావాలన్నా ఇచ్చేస్తాను. ఈ క్షణం నాకు రాహుల్ ముఖ్యం. వీడి ముందు నా పగ, పంతం, కోపం, ద్వేషం, అహం ఏది ఎక్కువ కాదు.
నిజంగా ఈరోజు సరసే బ్రతికుంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే తన కాళ్ళు పట్టుకోవడానికి కూడా ఆలోచించను. ఓ గాడ్, ఆంటీ ఎందుకు దాని విషయంలో అంత సీరియస్గా ఫిక్స్ అయ్యారు? రాహుల్ స్ప్రోలోకి వచ్చినా రాకపోయినా, ఆంటీ బ్రాహ్మణిని తీసుకొచ్చినా తీసుకురాకపోయినా, అది ఊర్లో తిరుగుతున్నంత కాలం దాని భ్రమలోనే రాహుల్ బతుకుతాడు. ఇంట్లో నా ప్లేస్ రీప్లేస్ అవ్వకూడదు అంటే ఆ బ్రాహ్మణి ఎవ్వరికీ కనిపించకుండా దూరం చేయాలి. ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదే? నాన్న నా పరిస్థితుల్లో చూడగానే నా మైండ్ ఏం పనిచేయలేదే. ఆపరేషన్ గురించి నాన్నకి తెలిసే ముందే చేయించాలనుకున్నాను, కానీ ఎలాగో తెలిసిపోయింది. కష్టాలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టినట్టున్నాయి. బాధపడకు బ్రాహ్మణి. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నారు. ఆపరేషన్ కి ఇంకా కొంచెం డబ్బు అవసరం అవుతుంది. అది ఎలా రెడీ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ ఇన్స్టిట్యూట్ తప్ప మనకే ఇన్కమ్ సోర్సు లేదు. సార్, మీరు రెంట్ ఆల్రెడీ ఇచ్చేసాను కదా, ఇలా వచ్చారేంటి? నెక్స్ట్ మంత్ నుంచి రెంటు వద్దని చెప్పడానికే వచ్చానమ్మా. ఏ సార్, ఏమైంది? ఈ బిల్డింగ్ కి మంచి రేట్ వచ్చిందని అమ్మేశాను. మీరు 2 రోజుల్లో ఖాళీ చేయాలి. ఏంటి సార్ సడన్ గా? ఈ ఇన్స్టిట్యూట్ ని జీవనాధారంగా బతుకుతున్నాం. ఇప్పుడు వచ్చి అమ్మేశాం, ఖాళీ చేయండి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏమైపోవాలి? అదంతా నాకు తెలియదమ్మా. ఈ ప్రాపర్టీ నేను ఊహించిన దానికంటే ఎక్కువ పలికింది, అందుకే అమ్మేశాను. రేపు ఉదయాన్నే మీ సామాన్లన్నీ తీసుకొని ఖాళీ చేయండి. సార్, అలా అనకండి సార్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. ఇప్పుడు ఇది కూడా లేకపోతే చాలా కష్టమైపోతుంది సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. సారీ అమ్మా, నేనేం చేయలేను. సార్ సార్ మీరు చెప్పినట్టే బ్రాహ్మణి వాళ్ళని రేపటి లోపల ఖాళీ చేయమని చెప్పాను మేడం. గుడ్. వాళ్ళకేమీ అనుమానం రాలేదు కదా? లేదు మేడం. నా మాట విన్నందుకు ఆల్రెడీ మీకు మనీ ట్రాన్స్ఫర్ చేశాను, చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. డాక్టర్ గారు, ఏమైంది? అర్జెంట్ గా రమ్మని కాల్ చేశారు. మీ నాన్నగారి పల్స్, వైటల్స్ అన్నీ డ్రాప్ అవుతున్నాయమ్మా. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్ గారు, ఆలస్యం చేయొద్దు, వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయాలంటే మీరు పేమెంట్ కట్టాలి కదమ్మా. బ్యాంక్ లో కొంత డబ్బు ఉంది, ఆ డబ్బు తీసుకొచ్చి కడతాను. మీరు ప్రొసీజర్ కి రెడీ చేసుకోండి డాక్టర్. సరేనమ్మా, తొందరగా ఏర్పాటు చేసుకోండి. అమ్మా అమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా. మనం ధైర్యంగా ఉంటేనే నాన్న క్షేమంగా బయటకు వస్తారు. నువ్వేడవకమ్మా. ఇప్పుడు ధైర్యం డబ్బుతోనే వస్తుందమ్మా. ఆ రెండు లేక ఇప్పుడు చాలా భయంగా ఉందమ్మా. భయం ఎందుకమ్మా? నేను బ్యాంక్ కి వెళ్లి ఉన్న డబ్బు తీసుకొస్తాను. మిగిలింది ఏదో రకంగా అరేంజ్ చేద్దామమ్మా. అమ్మ బ్రాహ్మణి, మన ఇంట్లో పాత బంగారం వెండి ఉన్నాయి కదా, అవమ్మితే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదమ్మా. అవెంత వస్తాయమ్మా? ఎంతో కొంతమ్మా. వేడినీళ్ళకి చన్నీళ్లుగా
ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి అనిపిస్తుంది. సరే అమ్మా, వెళ్దాం రా. జాగ్రత్త సంధ్య. థ్యాంక్ యూ. ఏంటి బ్రాహ్మణి, బ్యాంకు నుంచి వస్తున్నావు? నా బాకీ డబ్బులు డ్రా చేసావా? అయ్యో లేదండి. మరి బ్యాగ్ ఎందుకు అంత గట్టిగా పట్టుకుంటున్నావు? ఏదో ఒకసారి ఇవ్వు చూద్దాం. అయ్యో లేదండి. ఇవ్వమంటుంటే ఇవ్వు. వద్దండి. నా బాకీ డబ్బులే. కాదండి, మా నాన్న ఆపరేషన్ కోసం రూపాయి జాగ్రత్తగా దాచిన డబ్బులండి ఇవి. మా నాన్న క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. ఆపరేషన్ చేయడానికి ఈ డబ్బులు చాలా అవసరం అండి. ఉన్నా పోయినా లాభం లేని మీ నాన్న కోసం ఇంత అంగమా అవసరమా? ఈ డబ్బుతో నా అప్పు సగం తీరిపోయింది. నీ చెల్లి ఇంకొన్ని రోజులు సేఫ్ అయిందన్నమాట. వద్దండి, నా డబ్బులు నాకిచ్చేయండి, మీకు దండం పెడతాను. సారీ బ్రాహ్మణి, నీ మీద నమ్మకం ఎప్పుడో పోయింది. అందుకే అడగడం మానేసి ఇలా లాక్కోడానికి వచ్చాను. అనుకుని సమస్యల వల్ల చెప్పిన టైంకి డబ్బులు కట్టలేకపోవడం నా తప్పే, ఒప్పుకుంటాను. కానీ దానికి శిక్షగా మా నాన్న ప్రాణాలని రిస్క్ లో పెట్టొద్దండి. మా నాన్నకి ఏదైనా జరిగితే మేమెవరం తట్టుకోలేమండి. దయచేసి ఆ డబ్బులు ఇచ్చేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. కష్టం బ్రాహ్మణి, ఒక్కసారి నా చేతిలోకి వచ్చిన డబ్బు తిరిగి వెనక్కి వెళ్ళిపోదు. ఎలాగూ పోయే మీ నాన్న గురించి బాధపడిన తర్వాత మిగిలిన డబ్బు కూడా తొందరగా అరేంజ్ చేయి. అయ్యో, సరేనా? అమ్మ బ్రాహ్మణి, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తుంటే ఆ ముగ్ధారెడ్డి గారు మొత్తం లాక్కున్నాడమ్మా. నాన్న ఆపరేషన్ కోసం అవసరమని కాళ్ళు పట్టుకుని బతిమాలినా సరే వినలేదమ్మా. డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. అయ్యో భగవంతుడా, ఒకదాని తర్వాత ఒకటి ఊపిరి సలపని కష్టాలు ఇస్తున్నావు. మేమేం పాపం చేశాం భగవంతుడా? అమ్మా, ఇంట్లో
బంగారం అంతా కలిపితే ఆపరేషన్ కూడా సరిపోవమ్మా. ఇప్పుడు ఇది తప్ప వేరే డబ్బు కూడా లేని పరిస్థితి అయిందమ్మా. ఇప్పుడేం చేద్దాం తల్లి? డబ్బు లేకపోతే ఆపరేషన్ చెయ్యరు. ఆపరేషన్ జరగకపోతే మీ నాన్న ప్రాణాలకి ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా.